చేస్తారు. శాఖర్ ఏంటి పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా జనాలు లేరట, అసలు అది కార్యక్రమమే కాదట. సరే మంచిదే కదండి, వాళ్ళు హ్యాపీగా ఉండమని చెప్పండి, ఎవరు వద్దన్నారు? మేము ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి. మాకు ఎంతమంది వచ్చారని మేము చూపించుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా నిరూపించుకోవాలా? ప్రజలకి తెలుసు, ఆడికి వచ్చిన వాళ్ళకి తెలుసు ఎందుకు వచ్చారో. వీళ్ళకి తెలియకపోతే మేమేం చెప్తాం? వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తెలుసే లేదు, ఏనాకి తెలియకపోతే నేనేం చెప్పమంటావు? అది నా తప్పు కాదు కదా. ఎన్ని నియోజకవర్గాల్లో జరిగిందో ఏం జరిగిందో మాకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది, ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. వాళ్ళకి క్లారిటీ లేకపోతే మేము క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీ సంతకాలతో ఉన్నటువంటి ఆధార్ కార్డుతో సహా మీరు పెట్టారా? ఊరికే గీసి పడేశారా? మాట్లాడలేదు విజయ్, శాంటిటీ గురించి అడుగుతున్నా. ఓకే ఓకే కాదు, ఆయన ప్రశ్న ఏంటంటే ఆధార్ కార్డులు అవి తీసుకున్నారు, ఐడి ప్రూఫ్స్ అవి ఎలా చేశారు అది ఆయన. సార్ సార్ ఇప్పుడు విషయం చెప్పనండి, ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకోవడం చోరీయా కాదా? ఎదుటివాడి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ప్రైవేట్ వ్యక్తులు సేకరించడం చోరీయా కాదా? 1 కోటి మంది సంతకాలు పెట్టా ఉన్నారు కదా, 1 కోటి మంది ఎవరు? మన ఆఫీసులో కూర్చొని పెట్టిన సంతకాలా? ఆ చోరీ మమ్మల్ని చేయమంటారా? కాదు ప్రభుత్వం మమ్మల్ని కాదు కాదు శాఖర్ ఆయన అనేది ఏంటంటే ఎలా చేశారు ఆ ప్రాసెస్ ఏంటి? సమాధానం చెప్పలేక అవగాహన ఉన్నట్లేదు. కాదు కదా శాఖర్, ఒక విషయం ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకోకూడదు మనం ప్రైవేట్. శాఖర్ ఓకే ఆధార్ కార్డు కాదు కానీ ఆ ప్రాసెస్ ఏంటి మీరు చేసింది అదన్నా చెప్పండి ప్రజలకి. సార్ మేము మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్ లో వీళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రైవేట్ వారికి కట్టబెట్టాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అయ్యా ఇది చాలా తప్పు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడమే కాకుండా అన్ని మండలాల్లో ర్యాలీలు చేస్తాం, అన్ని మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్తాం అని చెప్పడం జరిగింది. మేము అన్ని మెడికల్ కాలేజీల దగ్గరికి మా నాయకులు వెళ్ళడం జరిగింది. వెళ్లే వాళ్ళని వీళ్ళు అడ్డుకున్నా సరే వెళ్ళి ప్రజలకు చూపించడం జరిగింది. తరువాత 1 కోటి సంతకాల సేకరణ పేరుతో దానికన్నా ముందు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు చేశాం, రాస్తా రోకోలు చేశాం. తరువాత వెంటనే 1 కోటి సంతకాల సేకరణ అక్కడికి వచ్చాం. ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ గవర్నర్కి అప్పచెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాపం కృష్ణాంజనేయులకు బాధేస్తుంది, మంచి వ్యక్తి ఆయన కాదనకూడదు. ప్రజా సమస్యల పట్ల ఏదైతే అనునిత్యం పోరాటం చేసే వ్యక్తి కాబట్టి నేను ఆయనకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన రోజే అడిగారు, ఎవరెవరైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడానికి వ్యతిరేకిస్తారో అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మేము కలుపుకుంటామని చెప్పి, ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పి. సో మేము మొదట అడుగేశాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, తర్వాత అన్ని మెడికల్ కాలేజీల దగ్గర రాస్తా రోకోలుగా నిరాహార దీక్షలకు కూర్చుంటాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ ఇది. సో దీన్ని అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం, ప్రజలకి జరిగే నష్టం, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఈరోజు ప్రజలకు ఎట్లా తెలిసేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీసుకెళ్ళింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బాధపడతారు, ప్రైవేటైజేషన్ చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రం స్తుతి మెత్తగా దెబ్బతగలకుండా మాట్లాడతారు. మరి మనం ఏం చేస్తాం? ప్రైవేటైజేషన్ లేదు కాదండి, అబద్ధం చెప్తే అట్లా. ప్రైవేటైజేషన్ అంటే ఏంటో చెప్పండి. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి గారు చెప్పండి. ప్రైవేటైజేషన్ సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, పీపీపీ మోడల్ అంటే ఏంటి సార్? పీపీపీ మోడల్ అంటే ఆ మోడల్ ఏంటో కూడా తెలియకుండా ఉద్యమం చేస్తున్నారా? మోడల్ ఏంటో కూడా తెలియకుండా ఉద్యమం చేస్తున్నారా? మీరు స్టూడియోలో ఉన్నారు, దయచేసి నేను అందుకనే ఓర్పుగా చెప్తాను. రోడ్ల నిర్మాణం సార్ వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? కిరణ్ గారు నేను అడుగుతున్నా మాట, మీరు ఒక సమాధానం చెప్పండి. పీపీపీ మోడల్ క్వశ్చన్ ఆన్సర్ కాదు. నేషనల్ హైవేస్ మనం నిర్మిస్తా ఉన్నాం. ఒక నిమిషం సార్, నేషనల్ హైవేస్ మనం నిర్మిస్తా ఉన్నాం. నేషనల్ హైవేస్ నిర్మిస్తే ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి, either సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళే అక్విజిషన్ చేసి ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రైవేట్ వాళ్ళు వాటిని నిర్మిస్తారు, నిర్మించిన వాటిలో టోల్ గేట్లు పెట్టి మన తోలు తీస్తున్నారా లేదా? దానికి ఒక సమాధానం చెప్పు.
యూజర్ ఛార్జీలు మెడికల్ కాలేజీలకి సంబంధించి టోల్ గేట్ సంబంధించి సంబంధం లేదు. ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. మీరు అదే తెలుసుకోండి. అసలు మా ప్రపోజల్ ఏంటో తెలుసుకోండి. 70% పేద ప్రజలకు మాత్రమే ఉచితంగా వైద్యం అందిస్తారు. ఆలోచించు. రాజకీయ పార్టీ వ్యక్తిగా వద్దు, దయచేసి పేదల పక్షపాతిగా ఆలోచించు కిరణ్. మంచి అభిప్రాయం ఉంది మీ మీద నాకు. మేము మంచిగానే చెప్తున్నాం శేఖర్ రెడ్డి గారు. మంచి అభిప్రాయం ఉంది మీ మీద. పార్టీని వెనకేసుకు రావడం కోసం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైనటువంటి ఆశయాలతో కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో సరే బుల్డోజ్ చేసుకుంటూ పోతా స్టూడియోలో కూర్చున్న మాట నేను ఎక్కడా మాట్లాడలేదు. వాళ్ళు ఎంత విమర్శలు చేస్తారు రాసుకున్నాను. దయచేసి ఎస్. ఇంకోటి, విద్యా వైద్యం ఈ ప్రభుత్వం అద్భుతంగా తీసుకెళ్తుందంటండి. అలాగే